నిజం చెప్తున్నా, కాలం ఎప్పటికీ ఒక తీరనే ఉండదోలా. అప్పుడప్పుడు మ్యాజిక్లు మైండ్ బ్లాకులు కూడా జరుగుతాయి. అంతెందుకు ఈ టమాటాల కథని తీసుకోరాదు. 5 రూపాయల కిలో 10 రూపాయల కిలో కూడా వందము. కానీ 150 రూపాయలు పెట్టవలసి వస్తుందని అనుకున్నామా? అదే మ్యాజిక్ అంటే. అన్నట్టు టమాటాలంటే యాదకొచ్చింది. ఈ టమాటాలతోని మన కాడ ఒక రైతన్న కరోడ్పతి అయ్యిండు. పారి ఒకసారి కలిసి చూద్దాం. వారేవ్వా, ఇగో ఈ రైతన్నని మీరు ఫస్ట్ శబాష్ అనుర్రి, ముచ్చట చెప్తే గాని. అన్నరా? అయితే ఇప్పుడు మనం మెదక్ జిల్లా మహమ్మద్ నగర్ కాడు ఉన్నమల్లా. ఇగో గీ అన్న పేరు మహిపాల్ రెడ్డి. 20 ఎకరాలున్నాయి. 8 ఎకరాలల్లా టమాటా వండించిండు. పోయిన నెల సందే పంట చేతికచ్చుడు పెట్టింది. అదృష్టం వండింది. అప్పుడే టమాటాల ధరలు పెరిగినాయి. 10 రూపాయలకు కిలో ఉన్న టమాటా 150-170 దాకా పోయింది కదా. ఇంకేమున్నదిగా, ఈ అన్న వండించిన టమాటాలకు మస్తు డిమాండ్ వచ్చింది. టమాటాలు అమ్మితే ఇప్పుడు 1.5 కోటి దాకా వచ్చింది. ఇంకా బొచ్చడు టమాటాలున్నాయి. అవి కూడా దబ్బదబ్బ అమ్ముడు పోతూనే ఉన్నాయి. అంటే ఈ అన్న టమాటాలు వండించి కరోడ్పతి అయిండన్నట్టు. నిజంగా గ్రేట్ కదా. మరి ఉత్తగా గిట్లా గాలే, శానా కష్టపడ్డాడు. 20 ఏండ్ల సంధి నేల తల్లిని నమ్ముకున్నాడు. తెలివితోని మార్కెటింగ్ చేసిండు. ఇంటామిచ్చిన హిమ్మతుతోని కొత్త కొత్త పద్ధతులల్లా పంట వండించిండు. ఇప్పుడు కరోడ్పతి అయిండు. నేను టమాటా సాగు 8 ఎకరాల్లో టమాటా సాగు చేయడం జరిగింది. దానికి మనం ఇప్పుడు వరకు 7,000 చేంజ్ బాక్సెస్ తెంపడం జరిగింది. దానికి స్టార్టింగ్ రేట్ వచ్చేసి మనకు 1,000 రూపీస్ స్టార్ట్ అయ్యి ఈరోజు వరకు 3,000 రూపీస్ వరకు రేటు అమ్మడం జరిగింది. నాకు గత కొన్ని రోజులుగా వచ్చిన ఈ అమౌంట్ చూస్తే వన్ మంత్ నుంచి 1 కోటి పైన రావడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రతి రైతుకి ఇట్లా పంటలు పండించి అధిక దిగుబడులు తీసి మంచి రేట్స్ తోటి అందరు రైతులు సుఖశాంతులతో ఉండాలని నా యొక్క కోరిక. ఆగానాట ఖాళీ 4-5 నెలల్నే 1.5 కోటి మీదనే సంపాదించి కరోడ్పతి అయిన ఈ మహిపాల్ రెడ్డన్న చదివింది ఎంతో తెలుసా? 10th క్లాసు ఫెయిలు. ఉంటా మరి.